హై మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మీ గురించి ఈ రోజు నుంచి చాలా మందికి స్టాక్ మార్కెట్ లో నాలెడ్జ్ ఉండదు. తర్వాత ఉన్న అంటే ఏ స్టాక్ కొనాలో ఏది కొనకూడదో తెలిసి ఉండదు. ఈ రోజు నుంచి మీకు చెప్పడానికి వచ్చింది నేను. ఏం లే, ఇప్పుడు పెన్ని స్టాక్లు చెప్తా. ఎందుకంటే ఈ జీవితంలో మనం డబ్బు సంపాదించాలి అంటే కోట్లు సంపాదించాలి అంటే ఏదో కూలి పని చేసి రోజుకి 500 600 తెచ్చి సంపాదించేస్తామంటే వాళ్ళు ఒట్టి మాటలే. అలానే దీంట్లో కోటీశ్వరుడు అయిపోతామని నేను గ్యారంటీ ఇవ్వను. ఎందుకంటే ఏ టైంలో ఏ కంపెనీ ఎలా వెళ్తుందో చెప్పలేము. అంటే ఇప్పుడు చూడు, నేను చెప్పేదల్లా మీకు రిస్క్ లేకుండా, రిస్క్ చాలా తక్కువ అంటే తక్కువ. ఎందుకంటే ఇప్పుడు చాలా కాస్ట్లీ స్టాక్ చెప్పాను, మీకు పెన్ని స్టాక్ చెప్తా. ఎందుకంటే ఇప్పుడు పోతే ఒక 2-3,000 పోదు, దాని నుంచి ఎక్కువ పోదు. బై ఛాన్స్ అదే కానీ పెరిగింది అనుకో, నీ జీవితమే మారిపోదు. అలా అనేసే నేను చెప్తా. మీకు ఇష్టమైతే చెయ్యండి, లేదంటే లేదు, అది మీ ఇష్టం. కానీ ఎందుకంటే కూలి పని చేసి కోట్లు సంపాదిస్తామంటే ఒట్టి మాటలు. కాబట్టి ఇది ఒకటి స్టాక్ మార్కెట్ విధంగా సంపాదించడానికి ఛాన్స్. అది కూడా మన లక్ బాగుండి మనం కొనే స్టాకులు కానీ ఇప్పుడు కాకపోయినా ఒక 5-6 సంవత్సరాల తర్వాత పెరిగింది అనుకో, జీవితం మారినట్టే కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక 3,000 ఇన్వెస్ట్మెంట్ చేసావు నువ్వు షేర్ మార్కెట్ లో, పోతే 3,000 పోయింది. ఇలా నువ్వు ఫ్రెండ్స్ తో బార్కో రెస్టారెంట్కి వెళ్తే ఖర్చు అయిపోయింది, అంతేనా, వదిలేయాలి. అదే బై ఛాన్స్ పెరిగింది అనుకో, నీ జీవితమే మారిపోదు. ఎలా అంటే చూడు, మీకు చిన్న క్యాలిక్యులేటర్ చూపిస్తా. ఇప్పుడు ఇది 27 పైసా ఉంది, సరేనా. బై ఛాన్స్ 27 పైసా ఇంటూ ఒక 10,000 షేర్లు, 10,000 షేర్లు కొన్నారు. ఎంత అయింది? జస్ట్ మీకు 2,700 అయింది. ఇదే 2,700 ఇది 2024లో 4 రూపీస్ నడిచింది ప్రైజ్, సరేనా. అప్పుడు స్టాక్ మార్కెట్ పెరుగును. ఎగ్జాంపుల్ అదే 4 రూపీస్కి వెళ్ళింది అనుకో, మళ్ళా 10,800 వస్తుంది మీకు. అర్థమైందా? అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది అంతా 2,700, బట్ మీకు రిటర్న్ వచ్చేది బై ఛాన్స్ 4 రూపీస్కి వెళ్తే. అదే అంటే మనకు పెన్ని స్టాక్ లో బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు 27 ఉన్న పైసది అది బై ఛాన్స్ 100 రూపీస్ వెళ్ళినా నీ జీవితం మారిపోయింది. అంటే బిట్ కాయిన్ 2010 లో ఎంత, 1 రూపీ 2 రూపీ ఉన్నాం, అది ఇప్పుడు 1 కోటి పైన వెళ్తుంది. కాబట్టి మనం అంతవరకు ఆశించకూడదు. పెరిగితే మంచిదే, మీకు మంచిది, కొన్నోళ్ళకి అందరికి మంచిదే కదా. జీవితం మారి ఎంత గోల్డ్కి చాకరీ చేసినా అంత డబ్బులు రాదు. 10,000 బై ఛాన్స్ 100 రూపీస్ అయిందనుకో, పది లక్షలు మీకు ఇది బై ఛాన్స్ 100 రూపీస్ అయితే పోతే జస్ట్ 2,700. అంటే మనం ఈ రోజు ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తే అది ఈజీగా ఖర్చు పెడేస్తున్నాం. అదే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకో, పోయింది 2,700 అంతే. ఏదో ఫ్రెండ్స్ తో ఖర్చు పెట్టేసాం అనుకో. లేదు బై ఛాన్స్ పెరిగిపోయిందా అంటే జస్ట్ 100 రూపీస్ పెరిగితేనే 10 లక్షలు నీకు వస్తుంది. అదే బై ఛాన్స్ నువ్వు ఊహించుకో, ఒకవేళ నీ లక్ బాగుండి ఈ రోజున్న ప్రైస్లో ఒకటి ఇంకో 5-2 సంవత్సరం తర్వాత పెరిగిపోవచ్చు. అంటే స్టాక్ మార్కెట్ ఎలాంటిదంటే అది ఎప్పుడు పెరిగిపోద్ది ఎప్పుడు పడిపోద్ది అని గ్యారెంటీ ఉండదు. బై ఛాన్స్ లక్ బాగుండి 100కి వెళ్తే బాగానే, 27 పైసా నుంచి 100కి వెళ్తే బాగా బెటరే. బై ఛాన్స్ దానికన్నా ఎక్కువ వెళ్ళినా నువ్వే మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకో ఎంత అమౌంట్ అనేది. ఇది నా ఫస్ట్ స్టాక్ వీడియో, పెన్ని స్టాక్ గురించి.
తర్వాత రేపు వేరే పెన్ని స్టాక్ తో మళ్ళీ చెప్తా. సరేనా? బాయ్.